హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు ఎడారిలో వసంతం. చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మధు, మాధవి, నీకోసం ఎవరొచ్చారో చూడు. భర్త పిలుపు విని మేడమెట్లు దిగుతున్న మాధవి భర్త రఘువీర్ వెనుకనున్న వ్యక్తిని చూస్తూనే సంతోషంగా గబగబా మెట్లు దిగింది. హాయ్ బావా, ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు? అసలు ఇంతకాలం ఏమైపోయావు? చాలా కాలానికి హఠాత్తుగా మాపై దయగలిగిందే. అత్తయ్య ఎలా ఉంది? నీ భార్య చాలా అందంగా ఉందంట. ఎంతవరకు చదువుకుంది ఏమిటి? పిల్లలెందరూ ఏం చదువుకున్నారు? ప్రశ్నల వర్షం కురిపించింది మాధవి. బాప్రే మాధవి, అనుకోకుండా వచ్చిన అతిథిపై ఏమిటి దాడి? దెబ్బతో పారిపోవాలనా? ముందు కాస్త కాఫీయో టీయో ఇచ్చే ఏర్పాటు చూడకూడదు, మందలింపుగా అన్నాడు రఘువీర్. సారీ బావా, ఎంతైనా మేనత్త కొడుకువి. నిన్ను చూసిన ఆనందంలో ఫార్మాలిటీస్ మర్చిపోయాను సుమా. ఒక్క క్షణం చలాకీగా లోపలికి పరిగెత్తింది మాధవి. 25 ఏళ్ల వయసు వచ్చిన మాధవిలో అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ లేదు. మాధవి మాటల్లో ధ్వనిస్తున్న అభిమానానికి రఘువీర్ ఏమైనా అనుకుంటాడేమోనని సందేహం భానుమూర్తిది. మేనత్త మేనమామ పిల్లల మధ్య ఆ మాత్రం సాన్నిహిత్యం లేకుండా ఎలా ఉంటుంది? పైగా మీరిద్దరూ ఒక్కచోట పుట్టి పెరిగిన వారు కూడా సామాన్యంగా అన్నాడు రఘువీర్. అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు. కర్టన్ తొలగించుకుని హాల్లోకి వచ్చాడు 15 ఏళ్ల పనికుర్రాడు గోపి. రండి మూర్తి, ముందు దారి తీసిన రఘువీర్ని అనుసరించాడు భానుమూర్తి. ఇప్పుడు చెప్పు బావా, నా ప్రశ్నలకు జవాబులు. ప్రశ్నలు రిపీట్ చేసే ఓపిక లేదు. కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది మాధవి. ఏముంది, 6 నెలల క్రితమే ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. 2 నెలల క్రితమే ఫ్యామిలీని తీసుకొచ్చాను. మా ఆవిడ పేరు నీరజ. పెద్దవాడు రవి ఎల్కేజీ, పసిపాప మానస 2 ఏళ్లది. వచ్చిన దగ్గర నుండి రోజు అమ్మ ఒకటే సతాయింపు, మీ దగ్గరికి తీసుకెళ్ళమని. నేనే తీరిక లేక ఆలస్యం చేస్తున్నాను. సంజాయిషి ఇచ్చుకున్నాడు భానుమూర్తి. తీరిక లేక ఇంకా మా మీద కోపం తగ్గక? లేకపోతే ఏమిటి బావా? ఈ ఊరు వచ్చి 4 నెలలు ఇబ్బంది పడకపోతే హాయిగా మా ఇంటికి రావచ్చునుగా. మేమిక్కడే స్థిరంగా ఉన్నామని నీకు తెలియదేమిటి? నిష్ఠూరంగా అంది మాధవి. మీ మీద కోపం ఏంటి మాధవి? పెద్దవాళ్ళకేవో చాదస్తాలు ఉంటాయి. నేను ఆ విషయాలన్నీ అప్పుడే మర్చిపోయాను. ఇంతకీ మామయ్య ఎలా ఉన్నారు? ఇంకా మన ఊరిలో ఒంటరిగానే ఉంటున్నారా? ఎలాగైనా నచ్చజెప్పి మా ఇంటికి తీసుకురాలేకపోయావా? ఈ వయసులో ఆయన ఒక్కరూ అక్కడెందుకు? భానుమూర్తి మాటలు వింటున్న మాధవి మొహం ఒక్క క్షణం పాలిపోయింది. తల వంచుకున్న మాధవి కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు టేబుల్ మీద పడ్డాయి. మాధవి బిత్తరపోయాడు భానుమూర్తి. అప్పుడే గమనించాడు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ మీద మేనమామ బలరామయ్య ఫోటోకు పువ్వులు అలంకరించి ఉండటం. మాధవి, భానుమూర్తికి నోటమాట రాలేదు. మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చినా చిన్నతనం నుండి తనను గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసిన మామయ్య, తన మీద పితృవాత్సల్యాన్ని చూపించిన బలరామయ్య గారు. మాధవి, కనీసం ఆ సమయంలో కూడా నేను గుర్తురాలేదా? కబురైనా చేయకూడనంతటి అపరాధం నేనేం చేశాను మాధవి? అశాంతిగా 2 చేతులతోనూ తలపట్టుకున్నాడు భానుమూర్తి. విడిపోయిన ఈ 10 సంవత్సరాలలోనూ వారికి తమ ఉనికిని తెలియనివ్వలేదనే విషయం భానుమూర్తికి ఆ సమయంలో తోచలేదు. టేబుల్ మీద తలపెట్టుకుని వెక్కిళ్ళు పడుతోంది మాధవి. క్షమించండి భానుమూర్తి, మీ మేనమామ పోయి 4 నెలలు అవుతోంది. మీకు కబురు చేద్దామంటే సరైన అడ్రస్ తెలీదు. అప్పటికే ఎవరో చెప్పారు మీరు విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారని. ఆ ఆఫీస్ అడ్రస్కే ఉత్తరం రాశాం. భానుమూర్తి భుజం మీద అనునయంగా చేయి వేశాడు రఘువీర్. అప్పటికే నేను ఈ ఊరు వచ్చేశాను. ఇక్కడికి వచ్చిన వెంటనే మిమ్మల్ని కలుసుకుని ఉంటే మామయ్యని చివరి రోజుల్లో చూసే అదృష్టం దక్కి ఉండేది. ఏం చేస్తాం, మా అదృష్టం ఇంతే, విచారంగా అన్నాడు భానుమూర్తి. మాధవి, ఏమిటి పిచ్చి? ఇంతకాలానికి వచ్చిన మీ భావన ఎలాగైనా ఆదరించటం. ఎంత విచారించినా పోయిన మీ నాన్న తిరిగి వస్తారా? భర్త అనునయంతో కాస్త తేరుకుంది మాధవి. మమ్మీ, డాడీ. స్కూల్ బ్యాగ్ భుజాన తగిలించుకుని లోపలికి వచ్చింది 8 ఏళ్ల సుధ. భుజాన ఉన్న బ్యాగ్ని కింద పడేసి జారిపోతున్న లాగుండు 2 చేతులతోనూ పైకి లాక్కుంటూ లోపలికి వచ్చాడు 3 ఏళ్ల మధు. లోపలికి వస్తూనే కొత్త వ్యక్తి ఉనికిని గమనించి నిలబడిపోయారు ఇద్దరు. ఇదిగో వీళ్ళిద్దరే మా వంశోద్ధారకులు. సుధ 4వ క్లాసు. ఇక వీడి మీ మరదలి గారాల పుత్రుడు. ఇంటికి ఏ చుట్టం వస్తాడా స్కూల్ ఎగ్గొట్టొచ్చని చూస్తూ ఉంటాడు. నవ్వుతూ సుధని ఎత్తుకుని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు రఘువీర్. డాడీ, రేపు ఆదివారం. బలవంతంగా రఘువీర్ మొహాన్ని తన వైపు తిప్పుకుంటూ ముద్దుగా అన్నాడు మధు. సరే అయితే రేపు ఇక స్కూల్కి వెళ్ళే ప్రసక్తి లేదన్నమాట.
భానుమూర్తి, మనకందరికీ వారానికి ఒక ఆదివారం వస్తే వీడికి స్కూలుకు వెళ్ళడం బద్ధకం చేసిన ప్రతిరోజు ఆదివారమే. నవ్వుతున్న రఘువీర్ గుండెల్లో తలదాచుకున్నాడు మధు. ఈ మధ్యనే చేరాడేమో. భానుమూర్తి మాటకు మాధవి జవాబు ఇచ్చింది. ఏది, ఇంకా నెల రోజులు కూడా కాలేదు. అయినా పాపం రోజు పెడుతూనే ఉన్నాడుగా. కాసేపు పిల్లల్ని చేరదీసి కబుర్లు చెప్పి లేచాడు భానుమూర్తి. నేను ఇక వెడతాను మాధవి అంటూ, రేపు మధ్యాహ్నం కారు పంపిస్తాను. అత్తయ్యను, మీ ఆవిడను, పిల్లల్ని ఇక్కడికి తీసుకువచ్చేస్తాడు డ్రైవరు. నువ్వు ఆఫీసు నుండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయి. రాత్రి భోజనాలైన తర్వాత కారులో పంపించి వేస్తాంలే అంది మాధవి. అది పద్ధతి కాదు మాధవి. పెద్దామను ముందు నువ్వు వెళ్ళి పలకరించి రమ్మని పిలవడం మర్యాద. రఘువీర్ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించాడు భానుమూర్తి. మనలో మనకే మర్యాదలు ఎందుకండి? నేను రేపు ఆఫీస్ అయిన తర్వాత తీసుకువస్తాను. మళ్ళీ కారు పంపించడం శ్రమ ఎందుకు? పైగా డ్రైవర్కి అడ్రస్ తెలుసుకోవటం అది కష్టం కూడాను. భానుమూర్తి సూచనకు భార్యాభర్తలిద్దరూ అంగీకరించక తప్పలేదు. అయితే భోజనాలు మాత్రం ఇక్కడే చేయాలి సుమా, హెచ్చరించింది మాధవి. మరునాడు సాయంత్రం రిక్షా లాగిన శబ్దం వినగానే ఒక్క పరుగున గేటు వద్దకు వచ్చింది. రా అత్తయ్య, దగ్గరికి వెళ్ళింది మాధవి. వీధిలోనే మాధవిని దగ్గరకు తీసుకుంది భానుమూర్తి తల్లి నాగరత్నమ్మ. మీ నాన్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా గొంతు నిండుకుండగా మరి మాట్లాడలేక ఆపేసింది. అత్తయ్య, మాధవి కళ్ళల్లోనూ కన్నీళ్లు తిరిగాయి. లోపలికి పదమ్మా, అందరూ నడిచే దారి. భానుమూర్తి హెచ్చరికతో లోపలికి నడిచింది నాగరత్నమ్మ. ఉన్న ఒక్కగానొక్క అన్నగారిని మాట పట్టింపుల వల్ల కడసారి చూసుకునే అదృష్టం కూడా లేకపోయింది. మాధవి వెంట లోపలికి వస్తూ మెల్లిగా లోపలే గొనుక్కుంది నాగరత్నమ్మ. వెనకనే భానుమూర్తి భార్యాబిడ్డలు వారిని అనుసరించారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? రెండు చేతులు జోడించి నాగరత్నమ్మను ఆహ్వానించాడు రఘువీర్. నీ దయ వల్ల బాగానే ఉన్నావు నాయనా. రఘువీర్ని పలకరించి లోపలికి నడిచింది నాగరత్నమ్మ. రఘువీర్ పిల్లలు భానుమూర్తి పిల్లల్ని బయట లాన్లోకి తీసుకెళ్లారు తండ్రి హెచ్చరిక మీద. రఘువీర్ భానుమూర్తి హాల్లోని సోఫాలో కూర్చుని లోకాభిరామాయణంలో పడ్డారు. మాధవి నాగరత్నమ్మను నీరజను లోపలికి తీసుకుని ఇల్లంతా చూపించిన తర్వాత హాల్లోకి తీసుకొచ్చింది మాధవి. అందరూ కూర్చున్నారు. ముచ్చటైన సంసారం, ముత్యాల్లాంటి పిల్లలు. మా ఇంటి మహాలక్ష్మిని కావాలని ఆశపడ్డాను. నాకా అదృష్టం లేకపోయింది. చాదస్తంగా అన్న నాగరత్నం మాటలకు అందరూ ఇబ్బందిగా తలలు ఉంచుకున్నారు. మాధవి మనసు బగ్గుమంది. మేనత్త కొడుకు ఒక మొగుడేనా అని నాకు అనిపించింది. అయినా ఎవరి అదృష్టాన్ని ఎవరు చెరపగలరు అతిశయంగా అంది మాధవి. భానుమూర్తి తనని తిరస్కరించటం ఇన్నేళ్లకు కూడా మాధవి గుండెల్లో పచ్చిగానే ఉంది. అందుకే అంత కసి. నాగరత్నమ్మ దెబ్బతిన్నట్లే చూసింది. పోన్లే అమ్మ, వాడి అదృష్టమూ బాగానే ఉంది. నీరజని చేసుకున్న వేళా విశేషం. అన్ని రకాలుగానూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ వయసులోనే వాడికి ఎన్ని సన్మానాలని. మాధవి తెల్లబోయి చూసింది. ఒక యూడీసీకి సన్మానాలా? పాపం పిచ్చి తల్లి. ఫేర్వెల్ పార్టీలనే సన్మానాలను పొంగిపోతుంది కాబోలు. మా పత్రిక కథ వ్రాసి ఇమ్మని, మా పత్రికకు సీరియల్ వ్రాయమని ఎడిటర్లు ఎప్పుడూ ఉత్తరాలు వ్రాస్తూనే ఉంటారు. కోరినంత డబ్బు ఇస్తాం, తమకే నవలని ఇమ్మంటారు పబ్లిషర్స్. అయినా ఈయనకి ఎక్కడి తీరిక? ఆ శివజ్యోతి ఎడిటర్ ఎప్పుడు అంటూ ఉంటారు, మా రచయిత స్టేటస్కి ఆ యూడీసీ ఉద్యోగం ఏమిటండి, రిజైన్ చేసి పారేయక అని. కానీ ఈయన వినిపించుకుంటేనా? గర్వంగా చూసింది నీరజ. వింటున్న రఘువీర్ మనసులోనే నవ్వుకున్నాడు. ఏం వాడవాళ్ళు, ఎందుకొచ్చిన అతిశయాలు అనుకుంటూ. బావ కథలు రాస్తాడా? ఆశ్చర్యంగా అడిగింది మాధవి. బావ పేరు పత్రికలలో ఎప్పుడూ చూడలేదే. ఏదో 1-2 కథలే చిన్న పత్రికల్లోనే పడి ఉంటాయి. దానికే ఎక్కడ లేని అతిశయోక్తులా చెప్తుంది ఈవిడ. ఏమాత్రం పేరున్న రచయితైనా బావ పేరు తన దృష్టికి రాకుండా ఉంటుందా అనుకుంది. తెలుగులో వెలువడుతున్న అన్ని వార మాసపత్రికలు తెప్పించి చదివే అలవాటున్న మాధవి. అయినా 2-3 కథలైతే మాత్రం అచ్చులో పడడం ఎంత గొప్ప. భ్రమరా పేరుతో కథలు వ్రాస్తున్నది వీరే. గర్వంగా చూసింది నీరజ. భ్రమరా? సంభ్రమంగా అంది మాధవి కళ్ళు విప్పార్చుకుని భానుమూర్తిని చూస్తూ. గత 2 ఏళ్లుగా భ్రమర పేరు పత్రికలలో కనిపిస్తూనే ఉంది. యువతర పాఠకులు భ్రమర రచనలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రత్యేకించి మాధవి అభిమాన రచయిత భ్రమర. అందరి అభిమానాన్ని చూరుకున్న ఆ భ్రమర చిన్నతనంలో తనతో ఆడిపాడిన తన బావ నమ్మకస్యంగా నిజం. మీరేనా ఆ భ్రమర? ఈ మధ్య వస్తున్న మీ నవల నా చేత చదివించాలని ప్రయత్నించి చివరకు విసుగుపొట్టి నన్ను ఒక అడవి మనిషిగా జమకట్టి ఊరుకుంది మా ఆవిడ. సారీ, నాకు నవలలు చదివే ఓపిక తీరిక రెండూ లేవు.
మా ఇద్దరి బదులు ఆవిడే కనిపించిన ప్రతి పత్రికా నవల చదివేస్తూ ఉంటుంది నవ్వాడు రఘువీర్. ఇంగ్లీష్ పుస్తకాలే తప్ప తెలుగు పుస్తకాలు చదవననే కోవకు కూడా చంద్రబావ మా ఆయన ఎప్పుడైనా మంచి నవల అని చెప్పి బలవంతంగా చేతికిస్తే 10 నిమిషాల్లో గుర్రు పెట్టి మరీ నిద్రపోతారు. అదేమిటో పుస్తకం ముట్టుకుంటే చాలు నిద్ర మాత్రలు వేసుకున్నంత గాఢంగా నిద్రపోతారు. అదే ఆఫీస్ ఫైల్ అయితే రాత్రి 12 అయినా నిద్ర రాదు. భర్తన హేళన చేస్తున్నట్లుగా అంది మాధవి.